బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని నామమును మహిమపరచుకుందాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్నని పాట పాడుకుంటూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. వచ్చిన వారు మాతో కలిసి పాడండి, రాని వారు రెండోసారి కలిసి పాడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. మారది తలరాతనే దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోనా. నేను సిగ్గుపడనివ్వడు కనికరపూడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడు నేను సిగ్గుపడనివ్వడు కనికరపూడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నీరు అప్పగించి శత్రువే నీ స్థితి చూసి అతిశయపరుచున్నా, సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన. నాకేలు శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేలు శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు
చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. సమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పోరాటమే విసుగులేపినా పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచినా. పోరాటమే విసుగులేపినా పొందిన పిలుపే భారమైపోయినా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచినా. పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతి నాయకుని నిలుపునిలో. పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతి నాయకుని నిలుపునిలో. పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరముడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, నీ కన్నీరు తుడచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చివరిగా మరి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మనందరికి వచ్చిన పాట నడిపించానావా నడి సంద్రమున దేవ అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నా జీవిత తీరమునా నా భారమునా నలిగిన నా హృదయమును నడిపించుమును
నావా నడిసంద్రమున దేవా తవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. హల్లెలూయా. సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభువా చక్కని పాటల ద్వారా నీ నామాన్ని మేము మహింపరిచాం తండ్రి. ప్రతి ఒక్క పాటలో మీరుండి నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, ఈ యొక్క మిగతా కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా నడిపించండి. వాక్యంలో మీరు ఉండండి. ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధికి నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్క మాట ద్వారా మీరు మాతో మాట్లాడి నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి బైబిల్ పఠనం మనం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 100వ కీర్తన మన మధ్యలో ఉన్న కోటాది చదువుతారు. 2వ వచనం మనందరం కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 100వ కీర్తన మన మధ్యలో ఉన్న కోటే తాతయ్య గారు చదువుతారు. 2వ వచనం మనందరం కలిసి చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, ఆయన మన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించు. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. దయచేసి అందరూ ముందుకు సర్దుకోండి. మరి ఇంకా రావాల్సిన వారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు చేరి కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మనం చక్కని పాటల ద్వారా దేవుని నామను మహింపరచాం. అమూల్యమైన సమయంలోనికి దేవుడు నడిపించారు కాబట్టి సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దైవజన దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నారండి. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మరి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు దయచేసినటువంటి విధానాన్ని బట్టి ప్రభువును మనందరం కూడా స్తుతించుకుంటున్నాం. మరి గడిచినటువంటి వారంలో మనకి దేవుని యొక్క మాటలు మనం విన్నాం. మరి మంగళవారం ప్రేయర్ గ్రూప్స్ జరిగినాయి. అలాగే బుధవారం ఉపవాస ప్రార్థన కూడికలు, మరి గురువారం ప్రేయర్ సెల్ ప్రార్థనలు, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన. ఈ రీతిగా మరి మన యొక్క సంఘంలో ప్రతి దినము కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. అలాగే ప్రాముఖ్యంగా మరి గడిచినటువంటి ఈ నెల నుంచి కూడా మరి గృహ కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గృహంలో కూడా మరి దేవుని బిడ్డలు వచ్చి మరి వారి కుటుంబం కోసం, మరి వారి కుటుంబంలో బిడ్డల యొక్క మారు మనసు కొరకు, మరి వారి యొక్క అవసరాల కొరకు మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ రీతిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క గృహ కూడికలో మీ అందరూ కూడా పాల్గొని మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని మీ అందరినీ కూడా మరి ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి ఇంకా ఎవరైనా పెట్టుకోవాల్సిన వారు ఉంటే తెలియజేయండి. మరి నెక్స్ట్ మంత్ కూడా మరి కంటిన్యూ చేయడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గృహంలో కూడా మరి మీరు దేవుని యొక్క బిడ్డలను వచ్చి మరి ప్రార్థన చేయటం అనేది మనకు ఆశీర్వాదం.
మరి ఇంకా చాలామంది మరి పేర్లు ఇస్తున్నారు. మరి మీ అందరి గృహాల్లో కూడా ఏర్పాటు చేయడానికి మరి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. ఎవరు కూడా భారం అని అనుకోకూడదు. దేవుని యొక్క కార్యాలు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క మరి ప్రార్థనా కొడుకులు ఏర్పాటు చేసుకోవడానికి మీ అందరూ కూడా మరి సిద్ధపడి ఉండాలని మీ అందరినీ కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనందరం కూడా దేవుని మాటలు మనం వినబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ప్రభువా, మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతా కూడా ప్రభువా మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధన చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకై నీకు స్తుతులు ప్రభువా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించవు తండ్రి. ఈ సమయంలో చూడలేని వారు అనేక మంది ఉన్నారు. వారికంటే మేము గొప్పవరం కాదు, కానీ కేవలం నీ ఉచితమైన ప్రేమ, నీ కృప ద్వారా ఈ రీతిగా మమ్మల్ని అతన్ని సిద్ధపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా నీ మాటలు కొద్దిసేపు ధ్యానిస్తుండగా అల్పురాలని, బలహీనురాలని నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని సత్యమైన సంగతులు మాకు బోధించి నేర్పించమని వేడుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నూతన ఆత్మతో నింపి మీరే బలపరిచి స్థిరపరచమని, ఈ ఆరాధన అంతట్లో కూడా మీరే తోడేయండి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే ఆరోపించుకునమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథాలు తీసి దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 16వ అధ్యాయము. దయచేసి అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తీసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. అందరం కూడా తీద్దాం. చదువమ్మా. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టెదువు. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యం వినడానికి? ఉన్నారమ్మా? ఒకసారి చేతుల పైకి దేవునికి చూపిద్దాం. నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తుంది. ఎవరంటే ఆమె హాగరు. హాగరు గురించి మనం అనేక సార్లు కూడా దేవుని వాక్యం విన్నాం. అయితే వినిన ప్రతిసారి కూడా దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి క్రొత్తగా వినిపిస్తూ ఉంటాడు ప్రతిసారి విన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే యెహోవా దూత, చూడండి అక్కడ 11వ వచనం, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. ఇక్కడ ఈరోజు మనము ధ్యానించుకునే అంశం ఏంటంటే దేవుడు మనల్ని చూచుచున్న దేవుడు. ఏ దేవుడు అండి మన దేవుడమ్మా? చూస్తున్న దేవుడా, చూడని దేవుడా? మన దేవుడు చూచుచున్న దేవుడు. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశము, ఆయన ప్రతి వారిని కూడా చూస్తున్నాడు. ఆయన కన్నులు దేశమంతటా లోకమంతటా కూడా సంచారము చేస్తుంది. యెహోవా కనుదృష్టి మనల్ని కూడా చూస్తుంది. ఇక్కడ మీరు కూర్చున్నారు, కానీ దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉన్నారా లేదా? ఎక్కడ ఉంది మన యొక్క హృదయము, మన యొక్క మైండ్ ఎక్కడ పెట్టాము అంతా కూడా ప్రభువుకి తెలుసు. నేను చూస్తుంటే మీరు చూస్తున్నట్లే ఉన్నారు, వింటున్నట్లే ఉన్నారు. కానీ మన హృదయం ఎవరు చూస్తున్నారంటే తండ్రి అయిన దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ఇక్కడ హాగరు జీవితంలో చూసినట్లయితే ఆమె జీవితంలో చూడండి, మరి ఆమె యొక్క హిస్టరీ మనం చూసినట్లయితే ఆమె యొక్క బానిసత్వంగా తీసుకురాబడింది అబ్రహాముకి, శారాకి. అయితే ఆమె జీవితంలో చూడండి ఒక గొప్ప శోధన ఆమెకు వచ్చిందనమాట. ఏమి శోధన అంటే అది మనందరికీ తెలిసింది. మరి అబ్రహాముకు బిడ్డలు లేనప్పుడు శారా ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. శారా హాగరుకి తీసుకొచ్చి, ఇదిగో మరి నీ ద్వారా నాకు ఒక కుమారుడిని కనివ్వమని చెప్పి ఆమెతో చెప్పినప్పుడు అదొక పెద్ద భయంకరమైన శోధనే. చూడండి, ఆమె బానిసత్వం కోసం వచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలకు పరిచయం చేయడానికి ఆమెను తీసుకొచ్చారు. కానీ ఇంటి పని చేయటం, మరి వంట పని చేయటం, ఇంకా ఏదైనా పరిచయం చేయటం అనేది ఆమె చేసి ఉండవచ్చు. కానీ ఈమెకు వచ్చిన శోధన ఏంటంటే ఒక పరిస్థితిలో భయంకరమైనటువంటి శోధన అది. కానీ చూడండి, ఆ సమయంలో ఆమె యజమానురాలి మాటకు లోబడింది. లోబడినప్పుడు చూడండి ఆమె గర్భవతి అయింది అబ్రహాము ద్వారా.
అయినప్పుడు చూడండి ఆ పరిస్థితుల్లో ఎలా ఉందంటే, మరి ఎప్పుడైతే ఆమె గర్భవతి అనేదో ఆమె మరి అప్పుడు ఆమె హృదయంలోకి ఏమొచ్చేసిందంటే శారా మీదకి ఒక నీచమైనటువంటి మనస్సు కలిగి ఉంది. శారాని ఒక మరి తక్కువ స్థితి కలిగినగా చూస్తుంది. చూసినప్పుడు చూడండి ఆ శారా ఏం చేస్తుందంటే ఆమెను మరి పంపించి వేస్తుంది. పంపించి వేసినప్పుడు మనం చదువుకున్నాం చూడండి, అదే అధ్యాయంలో మరి 9వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. అప్పుడు యెహోవా దూత, క్షమించండి, 8వ వచనం. శారాయి దాస్యమైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. చూడండి దేవుని దూత ఆమెను పిలుస్తుంది. అసలు హాగరు ఎవరంటే ఒక అన్యురాలు. హాగరు ఎవరమ్మా? ఎవరు? దేవుని ఎరుగని స్త్రీనేనా? కాదు, ఒక అన్యురాలు ఆమె. కానీ అబ్రహాము గృహంలో ఆమె ఎప్పుడైతే అడుగు పెట్టిందో అబ్రహాము దేవుడే నా దేవుడు అనుకుంది. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్యురాలు ఏమంటుందంటే, మరి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఎవరిని? రూతు నయోమితో అంటుంది. అలాగే హాగరు కూడా అంటుంది, ఇదిగో మరి ఆమె దేవుని ఎరుగని స్త్రీ, దేవుడు ఎవరో ఆమెకు తెలియదు. కానీ అబ్రహాము గృహంలో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అబ్రహాము యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె తెలుసుకొని చూడండి ఆమె యొక్క అరణ్యంలో వెళుతూ ఉంటుంటే దేవుని దూత ఆమెను దర్శించిన వెంటనే ఆమెను పేరు పెట్టి పిలుస్తుంది. ఏమనంటే, శారాయి దాసివైన హాగరు అంటుంది. చూడండి దేవునికి ప్రతి ఒక్కటి కూడా తెలుసండి. శారాకి ఒక దాసురాలుగా ఉంది ఆమె. శారా జీవితంలో మన ఒక దాసురాలుగా రాబడింది. అయితే దేవుని దూత ఆమెను పేరు పెట్టి పిలుస్తుంది. పేరు పెట్టి పిలిచి అంటుంది, శారాయి దాసువేనా హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగి, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనంట. చూడండి అరణ్యములో పారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అరణ్యము లాంటి శ్రమలు మనకు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని బిడ్డలకి తప్పకుండా శ్రమలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ శోధనల నుంచి పారిపోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు ఏమాత్రం కూడా. ఎక్కడికో వెళ్ళిపోతే ఈ శోధన పోయిద్దేమో, ఈ కుటుంబం నుంచి వెళ్ళిపోతే నేను ఈ శోధనను భరించగలుగుతున్నాను, లేకపోతే ఈ గ్రామం నుంచి వెళ్ళిపోతే, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే నాకు శోధనలు తప్పుతూ ఏమో అనుకోవచ్చు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ శ్రమలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయని గ్రహించుకోవాలి. మనం రావాల్సింది ఎక్కడికంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాద సన్నిధిలో కూర్చొని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మన మొరను ఆయన ఆలకించే దేవుడు. నమ్మిన వారికి సరి గట్టిగా చప్పట్లు కొడదామమ్మా. నిజంగానే నమ్ముతున్నారా దేవుడు మన మొర ఆలకిస్తాడని? ఎప్పుడైతే శారా జీవితంలో చూడండి మరి హాగర్ను పంపించి వేస్తుందో ఆమె చేసిన పని ఏంటంటే, చూడండి మనం చదువుకున్న 11వ వచనం. మరియు యెహోవా దూత అనగా, చదువురమ్మని, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలను పేరు పెట్టుదువు. నీవు గర్భవతిగా ఉన్నావు కాబట్టి నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడి పేరు ఇష్మాయేల్ అని చెప్పి దేవుడు చూడండి ఆమె మొర్ర ప్రభువు అక్కడ విన్నాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మన జీవితంలో ఎక్కడికో పారిపోదాం అనుకుంటాం, ఎవరెవరికో చెప్తూ ఉంటాం, మన పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి అనేక మందికి తెలియజేస్తూ ఉంటాం. వారికి తెలియజేసినందువల్ల మనకు వచ్చే లాభం ఏమీ కూడా ఉండదు. ఏదో బాధపడతారు, లేకపోతే సానుభూతి చూపిస్తారు, లేకపోతే నీ కోసం కొంత ప్రార్థన చేస్తారేమో. కానీ నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికంటే పరిశుద్ధుడైన దేవుని పాదాల సన్నిధికి వచ్చి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మన యొక్క మొరను ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.